కుటుంబాలలోకి దేవుణ్ణి ఆహ్వానించాలి. దేవుని ఆహ్వానించాలి అంటే మనం యథార్థమైన హృదయం మనలో ఉండాలి, ప్రార్థన జీవితం మనలో ఉండాలి, వాక్యము జీవితం మనలో ఉండాలి. దేవుడికి మొదటి స్థానం మిరియాలు గుర్తుపెట్టుకోండి. దేవుడికి మొదటి స్థానం దేవుడికి ఏ కుటుంబం అయితే ఇస్తుందో ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. యెహోషువ కుటుంబం వర్ధిల్లటానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు మొత్తం దేవుని విడిచిపెట్టినా కానీ, ఇశ్రాయేలు మొత్తం దేవుడు పెడసమని పెడుతున్నా కానీ, నేను నా కుటుంబం ఆయన విడిచిపెట్టమని స్టేట్మెంట్ అనేది యెహోషువ గారు ఇచ్చారు. ఎందుకు చెప్పంటారా? వాళ్ళందరూ ఏమైనా స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడయ్య అంటే ఇక్కడ ఒక కృతజ్ఞత భావం అనేది మనకు తెలియాలి. దేవుని పిల్లలారా, ఒక కుటుంబం అంటుంది మీరు సేవించినా సేవించకపోయినా, మీరు ఆయన ఆరాధించినా ఆరాధించకపోయినా, ఆయన సన్నిధికి మీరు వచ్చినా రాకపోయినా ఆయన నేను విడిచిపెట్టను అన్నాడు. ఎందుకు చెప్పమంటారా? కృతజ్ఞత భావము కలిగిన కుటుంబం అది.